హలో అందరికీ. మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోని మండే మార్కెట్ ఎలా ఉంటుందనేది ఒకసారి మెన్షన్ చేసుకుందాం. సో నిఫ్టీ 15 మినిట్స్లో మనకు ఆల్రెడీ ఒక హైయర్లో బ్రేక్ చేసింది ఇక్కడ. సో హైయర్లో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది బీరిష్లో కన్వర్ట్ అయిపోయింది. 15 మినిట్స్లో బీరిష్ అయిపోయింది. సో దీనికంటే కొద్దిగా పెద్ద టైం ఫ్రేమ్ చూసుకుందాం, అది కూడా బీరిష్ అయింది లేదనేది. సో పెద్ద టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 1 అవర్ కూడా అది కూడా బీరిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి 2 టైం ఫ్రేమ్స్లోనే మనం బీరిష్లో ఉన్నాం. ఓకే, బీరిష్లో ఉన్నా కూడా ఈ మూమెంట్ ఎలా వచ్చింది, ఇంత పెద్ద మూమెంట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకుని? సో అది ఒకసారి తెలుసుకుందాం. దానికంటే కొద్దిగా ఒక పెద్ద టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే అది ఏమీ లేదు, జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే డే టైం ఫ్రేమ్లో. సో ఇండ్యూస్మెంట్ కరెక్ట్ చేసుకోవడానికి కిందకు వచ్చింది, ఏదైతే ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంది. అండ్ మనకి లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో డిస్కౌంట్లో రీచ్ అయిపోయింది కదా. సో డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత ఎవరు డిస్కౌంట్లో బై చేయాలనే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ సెల్లింగ్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఎవరు ఉంటారు. సో డిస్కౌంట్లో రావడం వల్ల హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం అది అక్కడి నుంచి రియాక్ట్ అయింది అండ్ మూమెంట్స్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది హైయర్ హై బ్రేక్ చేయడానికి. ఓకే, ఇప్పుడు అది డే టైం ఫ్రేమ్ ప్రకారం అది పైకి వెళ్తుంది. సో మనం లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నాకు ఒక కంటిన్యూషన్ సప్లై ఉండేది, ఆ సప్లై హోల్డ్ చేసి బ్రేక్ చేసింది. సో నాకు ఒక డిమాండ్ ఇచ్చింది, అది ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇది లోవర్ టైం ఫ్రేమ్లో. బట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం మన టార్గెట్ ఏమవ్వాలి, హైయర్ హైని బ్రేక్ చేయాలి. సో హైయర్ హై బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఈ సప్లై ఏదైతే ఉందో మనం ఫ్లిప్ సప్లై అనుకుంటున్నామో అదొక వ్యాలిడ్ హైయర్లో లోవర్ హై నుంచి వస్తుంది. ఓకే, లోవర్ హై ఇండ్యూస్మెంట్ లోవర్ హై నుంచి అది మిటిగేట్ అయిన తర్వాత స్ట్రక్చర్ చేంజ్ అయింది. స్ట్రక్చర్ చేంజ్ అయిన తర్వాత ఇది ప్రీవియస్ లోవర్ హైని ఇండ్యూస్మెంట్ లోవర్ హైని మిటిగేట్ చేసి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది వ్యాలిడ్ లోవర్ హై అయిపోద్ది మనకి. ఈ హైయర్ హై ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పుడు ఓకే, ఇది ఇప్పుడు మనకి వ్యాలిడ్ లోవర్ హై అవుతుంది. సో వ్యాలిడ్ లోవర్ హై అయింది కాబట్టి నేను బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వరకు తీసుకోవట్లేదు, అంటే ఆ లోవర్ హైని బ్రేక్ చేద్దాం అని చెప్పి టార్గెట్ తీసుకోవట్లేదు. జస్ట్ మిటిగేట్ చేసి అక్కడ ఉన్న ఒరిజిన్ సప్లై ఏదైతే ఉందో 15 మినిట్స్లో మనం బీరిష్ కదా. సో అక్కడ ఏదైతే సప్లై ఉందో మనకి కింద స్ట్రక్చర్ బ్రేక్ చేయడానికి కారణమైందో నేను అక్కడి వరకు మాత్రమే తీసుకున్నా. సో ఇప్పుడు రేపు మార్నింగ్ మనకి ఎలా ఉంటుందో మార్కెట్ అనేది చూసుకుందాం. మార్కెట్ కంటిన్యూ చేయడానికి మనకి ఇది ఒక హడల్ ఒకటి ఉంది. ఈ సప్లై ఏదైతే ఫ్లిప్ సప్లై అని మెన్షన్ చేశాను కదా, ఇది మనకు ఒక చిన్న హడల్ ఒకటి వస్తుంది. సో అక్కడ కానీ మార్కెట్ హోల్డ్ అయ్యి మళ్ళీ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ ఇలాంటిది ఏదైనా అవుతుందంటే ఇక్కడ అందుకే మెన్షన్ చేస్తాను. ప్రీవియస్ కానీ లో కానీ బ్రేక్ చేసినట్టయితే మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ అయినట్టు. ఇన్ కేస్ అలాంటిది ఏదైనా జరిగినా అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ చేంజ్ అయితే ఈ సప్లై మనకి కాసేపటికి హోల్డ్లో పెట్టినట్టు. అండ్ ఇక్కడ నుంచి మనం టార్గెట్ ఏదైతే ఇక్కడ డిమాండ్ రాశాను కదా, ఫ్లిప్ డిమాండ్, ఈ ఫ్లిప్ డిమాండ్ వరకు ఈ హాఫ్ ఆఫ్ 50% కిందన, అంటే ఆల్మోస్ట్ డిస్కౌంట్లో ఈ ఫ్లిప్ డిమాండ్లో కూడా డిస్కౌంట్ పెట్టుకుంటే అక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ వరస్ట్ సినారియోలో ఇది కానీ బ్రేక్ అయిపోయిందంటే మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది ఇక్కడితో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను, దీన్ని ఇక్కడితో ఎగ్జిట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నుంచి సెల్లింగ్కి ప్లాన్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ లోవర్లో డిస్కౌంట్ నుంచి వస్తుంది హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం 15 మినిట్స్ అండ్ 1 అవర్లో ఇప్పుడు ఇది బీరిష్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రీమియంలో కూడా ఉన్నాం కదా. సో రెండు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రీమియంలో ఎవరు బై చేయాలనుకోరు, సో అక్కడి నుంచి సెల్ చేస్తారు. సో మనకు ఒక స్ట్రాంగ్ సప్లై ఉంటే ఇంకా మంచిది మనం ట్రెండ్ కంటిన్యూ చేయడానికి. సో రేపు నాకు తెలిసి మ్యాక్స్ అయితే ఫ్లాట్ నెగిటివ్ ఓపెన్ అవుతుంది. అండ్ నెగిటివ్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్లో 50% పెట్టుకుందాం డిస్కౌంట్ లెవెల్కి అయితే. ఓకే, ఆల్మోస్ట్ ఒక 50-60 పాయింట్స్ మైనస్లోనే ఓపెన్ అవ్వచ్చు. సో 40-60 పాయింట్స్ మధ్యలోని ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు రేపు. ఫ్లాట్ నెగిటివ్ నిఫ్టీ అయితే ఓపెన్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో ఇక్కడ కానీ ఇది హోల్డ్ చేయకపోతే, ఇది కానీ బ్రేక్ అయిపోయిందంటే ఇంకా ఇక్కడే మనకి ఎటువంటి డిమాండ్స్ లేవు అండ్ ఇది బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఈ లోవర్లో జస్ట్ డే టైం ఫ్రేమ్లో డిస్కౌంట్ నుంచి వెళ్తుంది కాబట్టి వెళ్తుంది. ఇక్కడ నుంచి మూమెంట్ వచ్చింది. సో ఇదే స్ట్రాంగ్ డిమాండ్ కాదు మనకి. సో ఇది మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు నిఫ్టీ అనేది. ఓకే, అండ్ మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు సినారియో ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ సప్లై కానీ హోల్డ్ చేసిందంటే మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేసు సప్లై హోల్డ్ అవ్వలేదు అంటే పైన ఉన్న ఏదైతే ప్రీవియస్ హయ్యర్ సప్లై ఉందో, ఈ హయ్యర్ సప్లై ఏదైతే ఉందో ఇంకా అక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు, ఈ మూమెంట్ ఇక్కడ నుంచి అక్కడ వరకుని. ఓకేనా. సో నిఫ్టీలో అయితే ఇంతే. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ
మనకు ఒక ప్రీమియంలో ఉన్న ఒక ఫ్లిప్ సప్లై నుంచి ఒక డిమాండ్ నుంచి వెళ్తుంది, ఫ్లిప్ డిమాండ్ నుంచి. సో దాని టార్గెట్ ఓన్లీ పైన లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడం మాత్రమే. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే హయ్యర్ లో ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది, అంటే బుల్లిష్ ట్రెండ్లో ఉంది. అండ్ లాస్ట్ స్ట్రక్చర్లో మనం ఎప్పుడైతే ఈ హయ్యర్కి మధ్యలో చూసుకుంటే మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత డిమాండ్ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసింది. సో ఈ హయ్యర్ హై కూడా ఎక్కడి నుంచి రావట్లేదు, హయ్యర్ హై జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి మాత్రమే వస్తుంది. ఇది ఒక ఇండ్యూస్మెంట్ లోవర్ హై, అండ్ ఇండ్యూస్మెంట్ లోవర్ హైలో ఇండ్యూస్మెంట్ నుంచే వస్తుంది, పూర్తిగా మిటిగేట్ అవ్వకుండా రావట్లేదు. సో మనం ఇంకా ఇప్పుడు మిటిగేషన్కి ఆర్డర్స్ అయితే ఇంకా పైన పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా. ఓకే, సో అది పూర్తిగా మిటిగేట్ చేసి రావట్లేదు కాబట్టి అది ఒక ఇండ్యూస్మెంట్ నుంచి వస్తుంది అని మనం అనుకుంటున్నాం. సో ఇండ్యూస్మెంట్ నుంచి వచ్చినప్పుడు జస్ట్ ఇండ్యూస్మెంట్ మాత్రం లిక్విడిటీ కింద ఏదైతే లిక్విడిటీస్ ఉంటాయో అవి కలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. అది ఆల్మోస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకుంది, ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ ఈ హయ్యర్ హై నుంచి ఇక్కడ వరకు కూడా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ప్రీమియంలోనే ఉన్నాం. అండ్ ప్రీమియంలో ఇది నాకు ఒక సప్లై. ఓకేనా, ఈ సప్లై మనకి బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో ఈ సప్లై బ్రేక్ అయింది అంటే పైకి ఈ హయ్యర్ హై ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఈ హయ్యర్ హై బ్రేక్ అయిపోద్ది. సో హయ్యర్ హై బ్రేక్ అయిపోయిన తర్వాత మన ఏదైతే ఇండ్యూస్మెంట్ లోవర్ హై ఉందో ఆ ఇండ్యూస్మెంట్ లోవర్ హై మిగతా ఆర్డర్స్ కూడా ఫుల్ఫిల్ చేసి అక్కడ నుంచి కంటిన్యూ అవుతుందో లేదంటే అక్కడ ప్రైస్ డెలివరీ ఎలాగ ఉందో చూసి దాన్ని బట్టి మనం ట్రెండ్ మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కిందకు వస్తుందా, లేదంటే మనం ఇక్కడ నుంచి ఈ హయ్యర్లో ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలా, అవన్నీ ఆ ప్రైస్ డెలివరీ బట్టి మనం ఆలోచిస్తాం. సో రేపటికైతే బ్యాంక్ నిఫ్టీ ఈ సప్లైని బ్రేక్ చేయకూడదు. ఈ సప్లై బ్రేక్ అయిందంటే ఈ హైర్ బ్రేక్ అయిపోద్ది. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రజెంట్ పాజిటివ్లోనే ఉన్నాం, బట్ ఏదైనా ఈ హడల్ బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన టార్గెట్ అలాగా వ్యూ పెట్టుకోవాలని చూస్తే గ్యాప్ డౌన్లో మార్కెట్ దీని కింద ఓపెన్ అవ్వకూడదు. ఇంటర్నల్లో లైక్ ఇప్పుడు ఇక్కడ ఈ 100 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అవ్వకూడదు, 130 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఈ 129 130 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయిందంటే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిందంటే అక్కడ నుంచి కిందకి ఫాలో అయ్యి ఫస్ట్ టార్గెట్ ఇదైతే ఈ లో ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తుంది. ఇంక ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఎందుకంటే దీనికి ఇవన్నిటికీ రీజన్స్ ఏం లేవు, ఇది ఇటువంటి డిమాండ్స్ స్ట్రాంగ్ డిమాండ్ ఏం కాదు. సో మ్యాక్స్ అయితే ఫ్లాట్ పాజిటివ్లోనే, ఇక్కడ ఫ్లాట్ నెగిటివ్లో ఇక్కడే ఎక్కడ ఓపెన్ అవ్వాలి. ఒక 80 ఈ పుల్ బ్యాక్ మాత్రం బ్రేక్ అవ్వకూడదు. 2 o'clock లెవెల్ 145 క్యాండిల్ లో ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకూడదు. అది బ్రేక్ అయిందంటే ఇంటర్నల్లో మళ్ళీ ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసుకొని కిందకి వస్తుంది. వన్స్ ఇది కిందకి వచ్చిందంటే ఇంకా ట్రెండ్ కింద సైడే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది. సో రేపు మార్నింగ్ లేచాక చూద్దాం ఏమవుతుంది అనేది. ఓకేనా, థ్యాంక్ యూ.